హైటెక్ సిటీని గట్టింది నేనే, హైదరాబాద్కు ఐటీని తీసుకొచ్చింది నేనే, హైదరాబాద్ను అభివృద్ధి చేసింది నేనే. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలుకు హైదరాబాద్ ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం నేనే అని ఏపీ సీఎం చంద్రబాబు సారు ఛాన్స్ దొరికినప్పుడల్లా మస్తు ముచ్చట్లు చెప్తూనే ఉంటాడు. ఇక సైకిల్ పార్టీ లీడర్లు కూడా మా నాయకుడు విజనరీ అని మస్తు తారీఫ్ చేస్తుంటారు కదా. ఇక ఇప్పుడు ఆ కీర్తి ఖండాంతరాలు కూడా దాటింది. ఎట్లా అంటారా? ఇగో మీరే రూపారి. ఈరోజు ఎంతో మంది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని డైరెక్ట్ గా గాని ఇండైరెక్ట్ గా గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఈ స్టేజ్ లో ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. విన్నారు కదా సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు మాటలు. దునియా మొత్తం మీద ఉన్న తెలుగు వాళ్ళు ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి యాన్నోకాడ సీఎం చంద్రబాబు సారే కారణమట. ఆయన ముందు చూపు చేయంగానే దునియా మీద ఉన్న తెలుగు వాళ్ళంతా గొప్పగా బతుకుతున్నారని చంద్రబాబును ఆకాశానికి ఎత్తిండు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్ పర్యటనకు సీఎం చంద్రబాబు, సెంటర్ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్ పోయిర్రు కదా. ఇవాళ జూరిచ్ లో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో ఇట్లా మాట్లాడుకొచ్చిండు. రామ్మోహన్ నాయుడే కాదు సీఎం చంద్రబాబు కూడా ఏం మాట్లాడిండో ఇనుండ్రి. నా ఒక్క పబ్లిక్ పాలసీ ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈ రోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఇనేటోళ్ళుంటే ఏ జీవో పురాణం చెప్తుందన్నట్టే ఉన్నది ముచ్చట అని సీఎం బాబు గారి మాటలు ఇన్నోళ్ళు ఎడ్డిస్తున్నారు. చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేత బట్టి మహా అయితే 30 ఏళ్ళు అవుతున్నది. ఇక అది వరకు తెలుగు వాళ్ళు ఎవరు పొరుగు దేశాలకు పోనట్టు, అది వరకు అక్కడ ఎవరు ఆస్తులు సంపాదించుకోనట్టు, వేరే దేశాలకు సీఎం చంద్రబాబే దగ్గరుండి వాళ్ళని పంపించినట్టు ఈ బిల్డప్లు కొట్టుడేందోనని మస్తు ఎడ్డిస్తున్నారు ప్రతిపక్షపోళ్ళు. అయినా పొరుగు దేశాల్లో ఒక తెలుగు వాళ్ళే ఉంటున్నారా? మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల నుంచి కూడా బొచ్చడి మంది పోయిర్రు. మరి వాళ్ళు పోవడానికి సుతం చంద్రబాబు కారణం అని ప్రశ్నిస్తున్నారు. అవు మరి అది కూడా నిజమే. చంద్రబాబు చేయంగా కొంతమంది విదేశాలకు పోతే పోయిర్రు కావచ్చు. ఆయన సీఎం అయినాక ఐటీ కొంతవరకు డెవలప్ అయ్యింది కావచ్చు. గాయంత దానికే నేను చేయబట్టే తెలుగు వాళ్ళు దునియాలున్న అన్ని దేశాలకు పోయిర్రని చెప్పుకుంటే ఎట్లా? క్రెడిట్ కొట్టేయాలనుకున్నాడు తప్పు కాదు, కానీ ఇట్లా దొరికిపోయే కాడ సుతం క్రెడిట్ కోసం లేని గొప్పలు చెప్పుకుంటే మంచిగా లేదు. మరి హైదరాబాద్ ను ఏదో చేసినా అని చెప్పుకునే చంద్రబాబు అమరావతిని ఎందుకు అట్లా చేస్తాడని ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో అమరావతి మరో హైదరాబాద్ లెక్క మారుతుందో లేకుంటే అంతకంటే ఎక్కువ డెవలప్ అవుతుందో ఏం కథనో.